హైదరాబాద్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అక్టోబర్ 26 నుండి నవంబర్ 4 వరకు ప్రత్యేక రైళ్లను మరియు అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ గారు తెలిపారు. యాత్రలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ఓ ప్రత్యేక పర్యాటక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల అక్టోబర్ 26వ తారీఖు రేణిగుంట నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఈ భారత్ గౌరవ్ ట్రైన్ భవ్య గుజరాత్కి 9 రోజులు 9 రాత్రులు 10 రోజులు నడపబడుతుంది. ఇది సికింద్రాబాద్కి 27వ తారీఖు 8 గంటలకు చేరుకుంటుంది. మన నిజామాబాద్ పట్టణంకి 11:30కు వస్తుంది. తర్వాత అది నాందేడ్కి 2 గంటలు, పూర్ణాకి 2:50కి వస్తుంది. ఈ భారత్ గౌరవ్ ట్రైన్లో 3 కేటగిరీలు ఉంటుంది. ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ అని 3 కేటగిరీలు ఉంటుంది. ఎకానమీలో స్లీపర్ క్లాస్ ఉంటుంది. దాని ధర వచ్చి 18,400. థర్డ్ ఏసీ స్టాండర్డ్ కేటగిరీలో ఉంటుంది, అది 30,200. కంఫర్ట్ ప్యాకేజ్ వచ్చేసి 39,900 ఉంటుంది. ఇందులో దర్శనీయ ప్రదేశాలు వచ్చి ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయము, తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగము, తర్వాత బేట్ ద్వారకా ఉంటుంది. తర్వాత అహ్మదాబాదులో సబర్మతి ఆశ్రమము, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగము, తర్వాత మటవరాలోని సూర్య దేవాలయము, పట్టాన్లోని రాణికా వావ్, తర్వాత ఏక్తా నగర్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శించుకుని వస్తున్నారు. ఈ ట్రైన్ ప్రఖ్యాత ఏంటంటే 3 పూటల భోజనము ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. దానికి ఒక ప్యాంట్రీ కార్, ఎక్స్క్లూజివ్ ప్యాంట్రీ కార్ ఉంటుంది. దాంట్లో 800 మందికి వంట చేసే కెపాసిటీ ఉంటుంది. అందరికీ ఇష్టం వచ్చినంత వరకు సర్వీస్ చేయబడును, ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. తర్వాత ప్రతి కోచ్కి ఒక సీసీ కెమెరా, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. తర్వాత ఈ ట్రైన్లో ప్రతి 70 మందికి 2 టూర్ మానిటర్లు ఉంటారు. తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ రేపు దిగంగానే ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఈ ఎకానమీకి వెళ్ళే వాళ్ళు నాన్ ఏసీ ట్రైన్ ఉంటుంది, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్లో వెళ్తారు. ట్రాన్స్పోర్టేషన్ నాన్ ఏసీ ఉంటుంది, హోటల్ కూడా నాన్ ఏసీ ఉంటుంది. తర్వాత ఈ థర్డ్ ఏసీలో ప్రయాణం చేసేవాళ్ళు, కంఫర్ట్ స్టాండర్డ్లో ప్రయాణం చేసేవాళ్ళు థర్డ్ ఏసీ ట్రైన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ నాన్ ఏసీ ఉంటుంది. రాత్రి బస చేయడానికి ఏసీ అకామిడేషన్ ఇస్తారు. కంఫర్ట్లో ఉండే వాళ్ళు అన్ని ఏసీ ఉంటుంది. ట్రైన్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఏసీలో ప్రయాణం చేస్తుంటారు. ఇదే కాకుండా మా దగ్గర దేశీయ ఎయిర్ ప్యాకేజీలు కూడా చేస్తున్నారు. దాన్ని ప్రశాంత్ వివరిస్తారు.